ఆరెంజ్ ఆర్మీ ప్రయాణం ముగిసింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కథ విషాదంతమైంది. ములాన్పూర్ వేదికగా జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్ లో ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి హైదరాబాద్ బౌలింగ్ ను చిన్నాభిన్నం చేశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వ్యూహాలేమీ అతడి ముందు ఫలించలేదు. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ను రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన నిప్పులు చెరిగే బౌలింగ్ తో దెబ్బతీశాడు. నితీష్ రెడ్డి 38 పరుగులతో కాసేపు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి 192 పరుగులకే పరిమితమైన ఎస్ఆర్హెచ్ ఓటమిని అంగీకరించింది. జట్టు ఓటమిని తట్టుకోలేక యాజమాని కావ్య మారన్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ ఓటమి తర్వాత కావ్య మారన్ పై సోషల్ మీడియాలో ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల నుంచి ట్రోలింగ్ మొదలైంది. లీగ్ దశలో చెన్నైపై గెలిచినప్పుడు కావ్య అతిగా సంబరాలు చేసుకున్నారని, గెలిచినప్పుడు వినయంగా ఉండాలి అంటూ పాత వీడియోలతో చురకలంటిస్తున్నారు సిఎస్కే ఫ్యాన్స్.